హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. మరి ఈ వీడియో ఏంటంటే పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 32. మరి పార్ట్ 32లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైంది కాంతమ్మ, పిలిచేది వెళ్తాను. ఏ అంత మనసులో పడతలేదు ఇంట్లో కూర్చుంటే. వీళ్ళది ఎప్పుడు తాళం వేసినా అంత మంచిగా అనిపించదు ఇల్లు. ఇప్పుడు మన పిల్లల్ని కూడా తీసుకుపోయిండ్రు. నాకు అంత ఎట్లనో భయం అవుతుంది. దేనికి భయం? మన పిల్లల్ని మనమే వేరే హాస్టల్ వేసి పంపిస్తే మనం అప్పుడు భయపడాలి. ఇప్పుడు ప్రియాను రాజు ఎంత మంచోళ్ళు, వాళ్ళు పట్టుకపోయిండ్రు. భయపడాల్సిన అవసరం ఉన్నదేమన్నా? నా బిడ్డ వేసింది ఇంతకు ముందే. మాట్లాడలేరు? మాట్లాడినా నేను కూడా. అలా నాన్నతోటి మాట్లాడింది ఎంతసేపు. నేను కూడా మాట్లాడినా గాని మంచిగా మాట్లాడిందా శృతి? ఏమన్నా భయపడ్డట్టు ఏమన్నా మాట్లాడిందా? ఏ మంచిగా మాట్లాడింది. ఓ వాళ్ళ నాన్నకైతే వీడియో కాల్ చేసి చూపించింది తెలుసా. ఇల్లు ఎంత సూపర్ ఉన్నదో వాళ్ళ ఇల్లు. అవునా? సిటీలో ఇల్లు ఉన్నదంటే బాగానే కదా. ఏ పాపం ఎంతున్నా ఏం చేసినా వాళ్ళు పైసలు వాళ్ళకు ఇళ్లకు దానం చేస్తూనే ఉంటారు. వాళ్ళ కొడుకు చల్లగుండా, వాళ్ళ కొడుకు మంచిగా ఉండాలి. జసంటోళ్ళు ఏవైతే మానసంటోళ్ళు బతుకుతారు. లేకపోతే బతుకుడే బ్రహ్మ కష్టం అయిపోతుంది ఇవాళ రేపు. నేను పోయేటప్పుడు పట్టుకున్నా లేవు కారు. నేను ఇప్పుడేమో బాగా బాధపడతాను. ఏమోనంటేనేమో పోంగా నాకు దుఃఖమే రాలేదు. ఇక ఇప్పుడేమో అంత ఎటో ఎటో అవుతుంది. నేనేమో పోంగ గంటగానం ఏడ్చిన్నా, కారు కదలేదాక గుండె ఎటో ఎటో అవుడు. ఇక ఇప్పుడు అది ఫోన్ చేసినాక నిమ్మలమైంది. మంచిగా సంతోషం అవుతుంది. ఎంత మంచిగా మాట్లాడింది నా బిడ్డ. బాగా సంబరపడుతుంది అది కూడా. నీ బిడ్డకి అట్లా మార్చాలే. ఆ పిల్ల బెంగ పెట్టుకున్నదో మనం. అందుకే పోంగా ఏడుసుడో తుడుసుడో వేసి పట్టుకోవాలి. పోయినాక కథ వాళ్ళకు రిలీఫ్ అవుతుంది. నువ్వు పోంగి ఇట్లనే నిలుచుంటే వాళ్ళు చూసి చూసి సపరేట్గా పోతారా? ఆడిపోయినాక దుఃఖం వస్తుంది. నువ్వేం బాధపడకు. మా శృతి మా చూసుకుంటుంది మీ బిడ్డను. ఇక ఒకళ్ళకొకళ్ళు ఉంటారనే కదా ఇద్దరిని కలిపి పంపించినాం కాబట్టి మనకేమనిపించలేదు. అది ఏం చెప్తాందో తెలుసా నా బిడ్డ? అమ్మా, మేము చచ్చిపోయే వరకు కలిసి మెలిసే ఉంటామమ్మా అని చెప్తాంది. వాళ్ళ దోస్తు ఇప్పుడు కాదు, చిన్నప్పటి సందేనాయ్. ఆవు, మనం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వాళ్ళు కలిసి మెలిసే ఉంటారు. మరి ఇక దేనికి రాంది? ఒక్కళ్ళే పంపితే భయపడాలి. ఒకళ్ళదొకళ్ళు మా చూసుకుంటుంది. నేను ఫోన్ చేసినప్పుడు అడుగుతుంది నీ కారుణ్య మంచిగా ఉంటుందా బిడ్డ అని. సరేనా? సరే, నేను కూడా అడుగుతా శృతి మంచిగా ఉంటుందా అని. ఇక మన పనులు మనం చూసుకోవాలి. ఆ దేవుని దయ వల్ల వాళ్ళు తీసుకుపోయిన పిల్లల్ని మంచిగా చదివిస్తారు. మనం ఇక రోజు పనులు చూసుకోవాలి. నువ్వు కూడా కాంతమ్మ, ఈ ఎన్ని రోజులు పడ్డ కష్టాలు బాధలు అన్ని పక్కకు పెట్టుండ్రి. బిడ్డ మంచిగా చదువుకొని పెద్ద ఉద్యోగం కొడుతుంది. మీరు మంచిగా ఓటింత సంపాదించుకొని కొడుకుని మంచిగా చదివించుకోండి. ఏం ఉద్యోగాలు వచ్చి పడేదాన్ని. మొన్న సెలవులలాగా టైలరింగ్ మిషన్ నేర్పిద్దామంటే నేర్పకనే పోతుంది. ఇక నువ్వు నీ బాధలో నువ్వే ఉంటివి. నా బిడ్డ పోతుందా? పోనే పోదు. అది కారుణ్యం చూసే పోతుంది. నా బిడ్డకు ఇటున్న పళ్ళని తీసి అటు పెట్టుడే చేత కాదు. ఇంట్లో ఒక్క పని చేయదు. ఏదో గట్టి అంటే ఎత్తది. నా బిడ్డ అట్లా కాదబ్బో, అన్ని వేసి పెడుతుంది నాకు. మంచిగా కూర్చొని గిట్ల అయినావు. ఆ పిల్లనేమో గట్లున్నది. నా బిడ్డ అర్థం చేసుకుంటది అన్ని. తల్లి బాధ, తండ్రి బాధ, తమ్ముని బాధ, అందరి బాధలు అర్థం చేసుకుంటది. నా బిడ్డ కూడా గట్ట ఏం కాదు. నాకు ఎప్పుడన్నా జ్వరం వస్తే బిడ్డ కంటికి రెప్పలెక్క చూసుకుంటది. పక్కకే వంటది. అటు మెసిలిస్తే చాలు ఏమైందమ్మా అని లేస్తుంది. ఇటు మెసిలిస్తే చాలు ఏం కావాలమ్మా అంటది. అన్ని వేసి పెడుతుంది బిడ్డ. ఈ వాళ్ళు ఇప్పుడు చదువులకు ఏంటంటే మళ్ళీ మన దగ్గరికి ఎందుకు వస్తారు? అయ్యో ఎందుకు రారు? సెలవులకు రానే వస్తారు. ఇక అట్లా అంటలేను మల్లిక. ఇప్పుడు చదువులకు పోతారా, తర్వాత కొన్ని రోజులకు పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఇక మన దగ్గర ఉండరు. ఇవో నేను ఇప్పటిదాకా ఏడ్చి ఏడ్చి తలకాయ నొత్తంది. నువ్వు గిసంటి అన్ని నాకు గుర్తు చేసి ఇంకా తలకాయ నొప్పి తెప్పి చెప్తాన్నా. నువ్వు కూడా సపరేట్ ఇంట్లోకో. అనంతకి ఏమన్నా కావాలన్నా చూసుకోపో. ఆయన ముందట కూడా ఊకి ఏడవకు. బిడ్డ మంచిగా ఉన్నదని ధైర్యం చెప్పు. ఓ ఆయనకేంది, మంచిగా ఎగురుతాండు బిడ్డ మంచిగా మాట్లాడిందని. నాకే అంత ఎట్లనో అనిపిస్తుంది. నువ్వు బయటికి లొడలొడ వాగుతావు గాని లోపలంతా బాధ పెట్టుకుంటావు. అట్లా పెట్టుకుంటే మంచిది కాదు కాంతమ్మ.
మనకు ఏ బాధ ఉన్నా బయటకు కక్కాలి. అయితే ఏడ్చుడో తుడుచుడో ఎవరికన్నా చెప్పుకున్నాడో చేయాలి. లోపల మనసులో పెట్టుకోవద్దు. అవు, లోపల పెట్టుకుంటే కొమ్మిలి కొమ్మిలి హార్ట్ అటాకులు వస్తాయట. మరి తెలిసి కూడా ఎందుకు గట్ల చేస్తాను? ఏం రంది పెట్టుకోకు. రేపు కాలేజ్కి పోయి వచ్చినాక మళ్ళా ఫోన్ చేస్తామన్నారు. రాత్రికి వండంగా కూడా మా ఎత్తుతి మా శృతి. నీకు కూడా ఏమంట? వాళ్ళకు పాతది ఫోన్ అన్ని ఎక్కువతుంది. ఎట్లయిందంటే మా పరిస్థితి ఏం చెప్పరాకుండా అయింది. ఇక పోని పోని మళ్ళా అవన్నీ రవ్వకని చెప్పిందా? మా ఆడబిడ్డలో ఫోన్ మాట్లాడింది కానీ ఇక అదంది ఇచ్చుడు అవసరమా అనిపించింది నాకే. ఏ అద్దె ఇయ్యకు, అది వాళ్ళకన్నా ఇచ్చేయి. మళ్ళా అవి చూసుకుంటా బాధపడతారు పిల్లలు. చచ్చిపోయిన వాళ్ళ వస్తువులు గందుకే ఉంచుకోవద్దంటారు. అది చూస్తే వాళ్ళే గుర్తుకొస్తారు. బాగా అవుతుంది గట్ల. నీకు అన్ని బాగానే తెలుసు. మా ఆయన వింటాడా? ఇంకా పరుపులో చచ్చిపోయింది, ఆ పరుపు అవతల వాడే అంటే ఈయననే విన్నాడు. దాని మీద అంటే ఎంత భయం అవుతుంది చెప్పు. అయ్యో మా వదిన గిట్ల వంటి గిట్ల చచ్చిపోయాని ఎంత భయం అవుతుంది. నువ్వు పిస పిస చెప్పకు. అవ్వు నా గుండె అసలే వీకు. గసంటి చెప్పకు. నేను దవాఖానకు పోవడానికే భయపడతా. ఇంట్లోనే ఏదో ఒక మందు వేసుకుంటా, జ్వరం వచ్చినా ఏమైనా. మా నాని ఆడబిడ్డ దవాఖానలో పడితే ఎట్లా పోయినా నేను, ఎంత ధైర్యంగా పోయినా నాకే పరిశాన్ అవుతుంది. పోయినా వాళ్ళతో మాట్లాడినా ఇంటికి పట్టుకొని వచ్చిన గతంలో వేసిందా. మళ్ళా తర్వాత గీన పడే హాస్పిటల్లా. అంత ఎటో ఎటో అయింది నాకు. ఇక నేనేం పైసా సాయం చేయలేకపోయినా గాని ఇట్లా ఆపత్తికి వచ్చిన. నీ బాధ పంచుకున్నానో లేదో తెలియదు గాని నేను కూడా బాధపడ్డా మీ లెక్కనే. ఇక ఒకరికొకరు సాయం గుండె ధైర్యం. ఎవరు లేకపోతే ఎట్లుంటుండే చెప్పు. మీ పరిస్థితి చూసినప్పుడు మా పరిస్థితే గుర్తొచ్చు నాకు. ఫ్యూచర్ లా మా పరిస్థితి ఎట్లుంటుందో అని. నీకంటే కొడుకున్నాడు, కొడుకు చూసుకుంటాడు. మాకు బిడ్డయే. ఇక దాన్ని ఏడికిచ్చి పెళ్లి చేసినా వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారా? ఇక మా సావు ఎట్లయితుందో, మా బతికి ఎట్లుంటుందో. ఏమైనా పైసా పైసా అని దాచిపెడతావు కదా, ఇప్పుడు తెలుస్తుందా నీకు? అగో పైసా పైసా అంటే మరి బిడ్డకు పెళ్లి చేయొద్దా? నువ్వే చేస్తావేంది నా బిడ్డ కూడా? ఎవరిదాలు చూసుకోవాలి. నా బిడ్డ గురించి నేను ఆలోచించుకుంటానా. అలా సోయి ఉన్నదేమన్నా? ఏ పోని పాపం నేను ఎందుకు పెడతావు? రమేష్ మంచోడు, తండ్రి బిడ్డలు ఇద్దరు మంచోళ్ళే. అంటే మేము మంచోళ్ళం కాదు, అత్త కూడా గట్ట కాదు. పాపము ఆపతిలా తండ్రి బిడ్డలు ఇద్దరు పైసలు పట్టుకొని దొరికిందట. ఏ తండ్రి బిడ్డల గురించి నువ్వు మాట్లాడేది? వాళ్ళ పైసలు. అయ్యో ఈమెకి ఆయనతో తెలియదేంది? ఇంకా నయ్యం, ఈమెకి ఏం అర్థం కాలేదు. ఏ తండ్రి బిడ్డలు? ఏ గీ ఏ బిడ్డ రమేష్ అట పైసలు అవసరం ఉన్నాయంటే అనంత పేరు చెప్పి పైసలు పట్టుకొని పోయిందట దవాఖానకు. ఇక డాక్టర్ అర్థనంగానే మళ్ళా వీళ్ళకి ఇచ్చేసిందట. గట్లా ఒకరికొకరు సాయం చేసుకోవాలి అంటన్నా. చేసుకోవాలి మరి, చేసుకోకపోతే ఎట్లుంటది? నిన్నుకే పైసా దాత్తది అందుకని పైసా విలువ నాకు ఇప్పుడు తెలుస్తుంది. మరి కాదా? మా అత్త చెప్తుంది నాకు, పైసా ఎప్పుడు కూడా వృధాగా ఖర్చు చేయొద్దు, మనకి ఎంత వస్తే అంత అలా కొంచెమన్నా తీసి దాయాలంటది. ఎంత పెద్ద ఖర్చున్నా సరే కొంచెం దాయన్నట. లేకపోతే మన ఖర్చులు మన అదుపులు ఉండేయట. అట్లా చేసే కదా మా అత్త. 3 కొడుకులకు 3 ఇళ్ళు కట్టింది, దాన్ని నగలు వేయించుకున్నది. ఇప్పుడు గంత సొమ్ము ఉన్నదన్న బ్యాంకులో. ఎవరు చూసుకుంటే వాళ్ళకి ఇస్తుందట. 3 కొడుకులు ఉన్నా కూడా దానికి గంత భయం ఉన్నది చూడు. నాకు కొడుకులే దిక్కులేరు. ఇక ఒకటే ఒక బిడ్డ, ఇక మమ్మల్ని వాడు చూసుకుంటాడు. అయ్యో కొడుకులు అంటాడు కానీ కొడుకులే చూస్తలేరు. ఇవాళ రేపు బిడ్డలే చూసుకుంటాడు. అల్లుడు మంచోడు అయితే చూసుకుంటారు, అల్లుడు మంచోడు కాకపోతే ఇవాడు ఎట్లాంటోడైనా బిడ్డదే పైసేయి. బిడ్డింటికి పోయినట్టు ఉంటది. బిడ్డింటికి పోతే కొడుకింటికి పోతే గట్లుంటదా? కోడలింటికి పోయినట్టే ఉంటది. మరి ఆయనతో ఇంకొకరిని గంట అయిపో కదా కొడుకును. అబ్బో మేము కావాలని ఒక్కరికే చాలనుకున్నాం. ఇద్దరిద్దరు పుడితే ఓళ్ళు చదవాలి. ఇవాళ రేపు గదే ఆలోచిస్తాడు. ఇక పైసలు బాగున్న వాళ్ళు ఇట్లనే పెట్టి హాస్టల్లో చదివిస్తారు. గాని ఇప్పుడు నీ బిడ్డ గింత క్లేవరు. గీడ గవర్నమెంట్ కాలేజ్ లో చదివిస్తే చదవకపోనా? గీడ కూడా గదే ర్యాంకు తెచ్చుకుంటది. చదివేటోళ్ళు ఏదైనా చదువుతారు గాని నా కొడుకు చూడు ఏడేసినాడు అంతే. సప్పుడే కానీ చదువు అనిపించమన్న పనికి పంపుదామనిపిస్తుంది. ఓ గట్టేయకు. మగ పిల్లగానికి చదువు ఉండాలి. ఇవాళ రేపు ఇంటర్ డిగ్రీ అన్ని ఉండాలి.
రేపు దుబాయ్కి పంపినా ఏం చేసినా ఇంకా కార్ డ్రైవింగ్ అదొకటి ఇదొకటి చేపియచ్చు. డిగ్రీ ఉండాలి. అది చదివినా చదవకపోయినా ఏదో ప్రైవేట్ లో రాయించు. పరీక్షలప్పుడు చదివి పాస్ కామను. ఏదో అట్టగా రాస్తే అదేం చదువుపడింది. మంచిగా చదువుకోవాలి కానీ ఏం నేర్చుకుంటారు. ఇప్పుడు డాక్టర్లు చూడు, ఏదో అడ్డుబిడ్డు చదివితే పేషెంట్ అని ఏం చూస్తారు. వాళ్ళు రోగాలు వచ్చిపోరా పేషెంట్స్. గట్ట ఏం చదవాలి, మంచిగానే చదువుతారు. అడ్డుబిడ్డు చదివేటోళ్ళ దగ్గరికి ఓడిపోతాడు, ఓడిపోడు. అందుకే ఇప్పుడు నా బిడ్డనైతే డాక్టర్ చదువుతా అంటుంది. మరి ఏం చదువుతుందో ఏం చెప్తుందో. ఏవన్నీ అతి ముచ్చట్లు. ఈ వింటర్ ఒకటి చదువుతారు చూడు. వింటర్ చదివినాక ఇంటికి వస్తారు, సపరేట్ పెళ్లి చేసేద్దాం. ఏమంటావు? నేను కదే అనుకుంటానా. ఈమెనేమో ప్రియా ఊకే అంటుంది డాక్టర్ డాక్టర్ అని. ఇక పెళ్లి అయితే మరి డాక్టర్ ఎట్లయితుంది? ఏమో మీ పొల్ల అదృష్టం ఎట్లున్నదో, మా పొల్ల అదృష్టం ఎట్లున్నదో. వాళ్ళు ఏమవుతారో ఏం చదువుతాండ్రో పో. అగో ఎటు పోయేస్తాండ్రు? ఏ అమ్మకు ఈడ దవాఖానలో చూయించుకొచ్చిన. అనంత ఎట్లున్నాడు కాంతమ్మ? మంచిగా తింటాడా? తింటాండు తింటాండు. గదే డాక్టర్ అడిగిండు. మంచిగా తింటాడా? మంచిగా గోళీలు వేసుకుంటాడా? ఎప్పటి లెక్కనే ఉన్నాడా? మళ్ళా బాధ పెడతాడా అని. గిదన్నడు చక్క ఉంచుతుంది మగుని అని ఒరిచి ఒరిచి గట్ట చేసింది. ఏం లేదు కాంతమ్మ, మనసులు బాధపడేటట్టు మాట్లాడద్దు అంతే. ఈమె పనే కదా. నువ్వు ఈమెను కూడా ఏమనకు. ఈమెకి అసలే బీపీలు షుగర్లు, అసలే బిడ్డ పోయిందని బాధపడుతుంది హాస్టల్ పోయిందని. ఈమె మంచి బండకు పంట ఉన్నది కదా అని ఏమనకు. అయితే ఎవరికి ఎప్పుడు ఏమైంది తెలియదు. నాకే భయం అవుతుంది. అనంతకైనా పడుతుంది. నాకు కూడా ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో పుట్టుకుంటున్నా అని. వరకు నీకేం రాదు. ఎందుకు రాదు? నువ్వు ఎట్ట టార్చర్ కు మారుతుంది. మాకు కూడా నీ లెక్కనే షాప్ ఉంటే మంచిగుండు. మంచిగా దగ్గర కూర్చొని నేనన్నా చూసుకుంటూ. ఇక షాపులో అన్ని తినుకుంటా కూర్చుంటావు. నువ్వు అటు కూర్చుంటావా? అగో మళ్ళా ఏమనకంట అంటది. మరి ఎన్నడైతుంది నీ షాపు? ఇంకా డాక్టర్ సాబ్ ఏమంటాడు? ఇది ఏడాగుతాడు. నాకు చూయించుకొని రారా అంటే మొత్తం దాని గురించి అడుగుకుంటా కూర్చున్నాడు. ఏ అవుతుందట. ఇగో పైన అన్ని రేకులు అన్నీ ఊపుతాన్నాయట. ఇక వర్షాకాలం మొదలవుతుంది కదా, వర్షాలు పడతాయేమో అని మీద ఇంత సిమెంట్ వేపిస్తాడట. ఇక 10-15 రోజులకు మళ్ళీ బిడ్డలు వస్తారు కదా, వచ్చినప్పుడే వాళ్ళతోటి హారతి పట్టించి మొదలు పెడతా. ఇప్పుడు ఏం పెట్టా. ఏం చేస్తలేడు, ఎండలకి ఎటు పోతలేడు, ఇంట్లోనే ఉంటాడు. ఇక లేకపోతే ఎండలో పోయి అడ్డం పడమంటావా? లేకపోతే నీకు బీడీలు చుట్టమంటావా? మరి ఇంట్లో పట్టి కూర్చున్న బదులు బీడీలు చుట్టాలి. ఏమైతుంది? నేను వంట చేస్తా తీయే, నేను వంట చేస్తా. నువ్వు ఆ టైంలో కూడా బీడీలు చేసుకుంటా కూర్చో. ఏదో గట్ల అన్నా మంచిగా ఉంది పట్టు. మా పొల్లగాడు కనబడ్డా గట్టి. ఆవు, ఆ పిల్లగాళ్ళు అందరూ క్రికెట్ ఆడతారు. మీ పిల్లగాడు కూడా ఉన్నాడు. పొరడు చెప్పి తింటాడు. ఎండలో పోకురా పోకురా అంటే పోతాడు. ఇక ఓంతి ఆ చెట్టు కిందనే ఆడతాండ్రు అందరు పిల్లలు కలిసి. చెట్ల కిందనే ఆడద్దు, పిడుగులు పడతాయి. అబ్బా, మా అత్తకైతే నోరిప్పుతో ఉపశమనం ఆపసకునం. నేనేమంటిని, జాగ్రత్త పడాలి ముందే అని చెప్తాన్నా. చెట్ల కింద ఉండద్దు. ఎన్నిసార్లు చెప్పలేరు నీకు? గది వర్షాలు పడేటప్పుడు ఉండద్దు అంటారు. ఈ ఎండాకాలం ఏమైతుంది? ఎండలు కూడా మంచి కాదే పిల్ల, పిడుగులు పడతాయి. కాంతమ్మ నువ్వు లోపలికి సపరేక ఈమె గిట్ల వరుకుంటా కూర్చుంటది. పోయి అన్నాడు, నువ్వు సాయ పెట్టుకో, వంట చేస్తా అంటే కదా. ఆవు మంచి తాళం దంచి పెట్ట. అల్లము ఎన్ని నుంచి వస్తుంది, మొత్తం నీ సాయలకి పోతుంది. కాంతమ్మ ఇక్కడ కూర్చుందప్ప, నీ కూడా సాయ పెడతా. ఏ అద్దే అన్నా, నేను పోతా. మా ఆయన కూడా తాగుతాడు కదా, ఇద్దరం కలిసి పెట్టుకుంటాంది. అటుకే మళ్ళా పోతే మా పొరాన్ని ఇంటికి రమ్మంటారా? సరే సరే మారమ్మంటది. బెదిరి తాగు పోరగాళ్ళను, ఎండలు ఏ మాటలు రాని. ఏమో సాయంత్రం ఆడుకోమంటే ఇంటలేడు పిల్లగాళ్ళు. బా మగ పొరగాళ్ళు ఊడితే గట్టుంటది. గాయ గాయ గత్తర గత్తర. ఆడిపొరగాళ్ళు ఊడితేనే ఏముండయవ్వా. ఓ పిల్ల కాంతమ్మ, నీకు బిడ్డతో మాట్లాడబుద్ది అయితే ఇక ప్రియ ఫోన్ నంబర్ చెయ్యు. మాట్లాడుతుంది ఏం కాదు మంచిగా. అన్నిటికీ భయపడకు. కావాలంటే ఇక పిల్లగారి నంబర్ కూడా ఉన్నది నా ఫోన్ లా, అభినయ్ది. నేను చేసిన ఫోన్ ఇస్తాడు నీ బిడ్డకు. ఓ ఏమో ఏమో అనుకోబడుతుంది. మరొకసారి వేసి చెప్పరాదు నా ఫోన్ కి ఏమని? మా చెప్తాపో, పోయి ఫోన్ దగ్గర కూర్చోపో, చేస్తుంది పిల్ల. ఏందో ఏందో గిమే, మంచిది అర్థం కాదు, చెడ్డది అర్థం కాదు. అలా ఆడబిడ్డ నిజంగానే చత్తది అనుకోలేదు పాపం. చచ్చేసరికి ఈమె ఎంత ఎటో ఎటో అయింది. ఎవరి బాధలు అలాకుంటాయి.
పైసలన్నీ కూడా ఎత్తాడని ఈమె బాధ ఈమెకు ఉంటుండవచ్చు. ఆమెనేమో దాన ధర్మాలు చేసుకుంటా ఆమె. ఇప్పుడు ఈ ప్రియరాజు వాళ్ళు గిట్టనే దాన ధర్మాలు చేసుకుంటా పోతాడు. అలా నువ్వు మెచ్చుకుంటారా లేదా? ఇంట్లో ఏమో ఆస్తులే మిగిల్చారని ఏడ్చుకుంటా కూర్చుంటారు. పైసా బాగున్న వాళ్ళకు లెక్కం లేదు కానీ ఇక్కడ ఎంత బాగుంది కదనే. అంత కొత్త కొత్తగా ఉంది. నాకైతే ఇంకేదో లోకంలోకి వచ్చినట్టు. ఏమైంది? ఆహా, ఏం లేదు. ఆంటీ అంకుల్ ఎంత మంచి వాళ్ళు అని ఆలోచిస్తున్నాను. ఇంత మంచి ఇంట్లో మనల్ని ఉంచుతున్నారు. ఇంత మంచి సోఫాలు, వీటి మీద మనల్ని కూర్చోబెడుతున్నారు. మా అమ్మ అయితే కుర్చీ మీద కూడా ఎవరిని కూర్చోమన్నదు. ఎవరైనా వస్తే కింద కూర్చోమంటుంది, కుర్చీ పాడైపోతుందని. ఇక్కడ ఇంత మంచి సోఫాలు ఉన్నాయి. ఆంటీ ఏమైనా అంటుంది అసలు? అక్కడ కూడా ఏమన్నది కానీ ఆంటీ నన్నైతే బెడ్ లో పడుకోబెట్టుకుంది ఆంటీ పక్కకు. మనం ఎన్నిసార్లు అనుకున్నామే ఆంటీ మన అమ్మ అయితే ఎంత బాగుందని. సేమ్ అమ్మలాగానే ఉంటది. కారు, ఏంటి అభి? మీ మమ్మీకి నీతో మాట్లాడాలనిపిస్తుందట. చాలా బెంగగా ఉందట. అప్పుడు సరిగా మాట్లాడలేవట కదా. నాన్నతోనే మాట్లాడాను. పాపం, మరి అమ్మతో మాట్లాడకపోతే ఫీల్ అవ్వదా? ఫోన్ చేసి మాట్లాడు. నీ ఫోన్ ఏది? అభి కూడా చాలా మంచివాడు, ఆంటీ అంకుల్ లాగే. హలో అమ్మా, నేను బాగున్నానమ్మా. నువ్వే నాన్నకిచ్చావు మరి, అందుకే మాట్లాడలేదు. సూపర్ ఉందమ్మా సిటీ. నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు కదా, కొత్త కొత్తగా ఉంది. మా ఇల్లు ఎలా ఉంది శృతి? అదేంటి కొత్తగా నన్ను అడుగుతున్నావు? నన్ను ఎప్పుడు ఇలా నువ్వు అడగలేదే. అప్పట్లో చెప్పేదానివి కదా నీకు అన్ని ఇలాంటి కలలే అని. సిటీకి రావాలి, ఇలాంటి ఇంట్లో ఉండాలని. అవి అప్పుడు అభి, ఇప్పుడు అలా ఏం లేదు. ఎందుకు? మనం అలాంటి గోల్స్ కూడా పెట్టుకోవచ్చు. వాటి కోసం డబ్బు సంపాదించాలి. అవసరం లేదు అభి. ఇంతకు ముందు చాలానే అనుకునేదాన్ని, నేను సిటీలోనే ఉండాలని, నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు చాలా కోటీశ్వరుడై ఉండాలని, నేను ఒక రాణిలాగా ఉండాలనుకున్నాను. కానీ నాకు అర్థమైంది, కారు వల్ల పరిస్థితి చూసినప్పుడు డబ్బులు ఊరికే రావని, మనం ఎంత కష్టపడితే వస్తాయో. ఇవన్నీ చూసి నేను తప్పుగా అనుకున్నాను. అదేం తప్పు కాదులే. నీకు అలా అనిపించింది. ఇక్కడ ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయి. ఇది నీ ఇల్లే అనుకో. మీ ఇల్లు అయితే ఎక్సలెంట్ గా ఉంది అభి. సిటీలో ఉంటే పొల్యూషన్ ఉంటుంది అంటారు కదా, ఇది అలా లేనే లేదు. ఎంత బాగుందో ఇక్కడ. ఇక్కడ నుంచి సిటీ లోపలికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అవుట్స్కట్స్ లో ఉంటే కొంచెం ఎన్విరాన్మెంట్ వేరే ఉంటుందని ఇక్కడ కొన్నారు మమ్మీ వాళ్ళు. ఇక్కడ అందరూ ఒక కమ్యూనిటీ లాగా ఏర్పడి కొనుక్కొని ఇల్లులు కట్టుకున్నారు. నాకు అవన్నీ ఎందుకు చెప్తున్నావు? నాకు ఇప్పుడు అవన్నీ ఏం తెలీదు. నేను ఇప్పుడు డాక్టర్ అవ్వాలంతే. ఇప్పుడే అయిపోతావా ఏంటి? ఇంటర్ అయినా చదువు. చదువుతానులే అభి. ఇక్కడ హోంవర్క్స్ ఎవరితో చేపిస్తావో మరి. హోంవర్క్స్ కాదు, అసైన్మెంట్స్ ఉంటాయి. అబ్బో, బాగానే నేర్చుకున్నావే. చదువురాని దద్దమ్మ అనుకున్నాను. బాగానే చదువుతున్నావైతే. చదువురాని దద్దమ్మ అనుకున్నావా? అలా అంటే నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా? ఇప్పుడు చదువుతున్నావు కానీ అప్పుడైతే చదువురాని దద్దమ్మవే. అలా అంటే ఏమవుతుంది? నాకు కోపం వస్తుంది. నీకేం అనిపించదా? చదువుకునే వాళ్ళు చదవని వాళ్ళు. నాకు కోపం వస్తుంది, చదువురాని వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా. మరి అప్పుడైతే ఆ చదువురాని దద్దమ్మనే కదా అభి నువ్వు ప్రేమించింది. అప్పుడు నీకు కోపం ఏం రాలేదా నన్ను చూస్తే? ఎప్పుడు నన్ను చూసేవాడివి కదా. నన్ను చూసినప్పుడల్లా నీ ముఖంలో ఆనందం గమనించాను నేను. ఇప్పుడు ఏంటో చెప్తున్నాడు చదువురాని దద్దమ్మ అని. అప్పుడు ఎలా ఉండేవాడివి, ఏం చేసేవాడి నీకేం గుర్తులేదా? నేను నీతో అలా రియాక్ట్ అవ్వకుండా ఉంటుంటే, నీతో అలాగే కంటిన్యూ చేస్తుంటే ఇప్పుడు ఏం చేసేవాడివి? నన్ను మర్చిపోయేవాడివా? ఇప్పుడు ఏమంటున్నావు? నిన్ను విడిచిపెట్టి కారుని ప్రేమిస్తున్నానని అలా అంటున్నావా? చూడబి, నాకు అప్పుడు ప్రేమ మీద నమ్మకం లేదు, ఇప్పుడు అంతకన్నా లేదు. నువ్వంటే నాకు ఇష్టమే, అంతే. ఆ ఇష్టం అలాగే ఉండిపోతుంది. దాన్ని నేను ప్రేమ అని పెళ్లి అని
ఇవన్నింటితో లింక్ పెట్టను. అప్పుడు నువ్వు అలా చేసినప్పుడు, అలా నన్ను అడిగినప్పుడు నాకైతే ఏం తెలీదు. ఇప్పుడిప్పుడే తెలుస్తోంది అసలు ప్రేమ అంటే ఏంటో. ఇప్పుడు కూడా పూర్తిగా నాకేం తెలీదు, ఇంట్రెస్ట్ కూడా లేదు తెలుసుకోవాలని. నేను ఎప్పటికీ తెలుసుకోను కూడా. నేను ప్రేమించాలనుకుంది నా వృత్తిని మాత్రమే, డాక్టర్ వృత్తిని, ఇంకేది కాదు. ఇదేంటి శృతి ఇంతలా మాట్లాడేసింది? షాక్ అయ్యాను నేనైతే. ఏదేదో మాట్లాడుతోంది, నేనంటే ఇష్టం అంటోంది, ప్రేమ అంతకన్నా కాదు, పెళ్ళైతే అసలే వద్దంటోంది. ఏంటో ఏమో. నిజంగా ఆ రోజు శృతి నన్ను దూరం పెట్టకపోయి ఉంటే నేను శృతితోనే ఉండేవాడినా? కారుణ్య గురించి ఆలోచించేవాడినా లేదా ఇప్పటికీ శృతితో ఇలాగే ఉండేవాడినా? లేదు లేదు, శృతి అన్నట్టు అప్పుడు నాకు కూడా ఏం తెలియదేమో. తర్వాత కారుణ్యం చూశాక అసలు ప్రేమ అంటే ఏంటో తెలిసింది. నిజమైన ప్రేమ ఇదే, అది కాదు. అప్పుడేమో నేను శృతి వెంట పడ్డాను, తర్వాత శృతి నన్ను కాదండి. అప్పుడు ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదట, ఇప్పుడు తెలుసు అంటోంది. నేనంటే ఇష్టం అంటోంది. ఇప్పుడు నేనేమో కారుణ్యం వెంట పడుతున్నాను. ఇలా ప్రతి ఒక్కరూ రకరకాలుగా ఉన్నారు, కానీ కారుణ్యం మాత్రం చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నన్నే ఇష్టపడుతోంది. ఎక్కడ్రా అభి, నీ లవర్ ఉందన్నావు? ఒర్రకరా, ఇక్కడికి వచ్చి కూసో. నీ లవర్ని చూడ్డానికి వచ్చినారా కూసోమంటావు? పిచ్చి పిచ్చి మాట్లాడకరా. నా లవర్ని నువ్వు చూసుడేంది? అరే నువ్వే అంటే కదరా నా లవర్ వచ్చిందని, చూడొద్దా నేను? అవసరం లేదు చూసుడు. అవసరం లేదంటే ఏందిరా? ఫర్ సపోజ్ బయట నాకు ఎక్కడన్నా కనబడ్డది అనుకో, నాకు నచ్చింది అనుకో, నేను ప్రపోజ్ చేస్తా. అదే నీ లవర్ అని తెలిసిందనుకో, సపరే కూకుంటా. అయితే చూపిస్తా. ఆకాష్ అంటే ఇతనేనా? నీకు నా గురించి చెప్పేసిండా మా వాడు? ఆ ఇందాక చూసాను, మీరిద్దరు రోడ్ పైన మాట్లాడుతున్నారు కదా. పాల ప్యాకెట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. సూపర్ ఉందిరా నీ పిల్ల. ఏయ్, నువ్వు చాలా బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు. అందుకే మా వాడికి నువ్వు నచ్చావేమో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే, నేను ప్రేమిస్తున్న అమ్మాయి ఈమె కాదురా. ఈమె కాదా? మరి ఇంకెవరు? సారీ సారీ, ఈ అమ్మాయి ఎంత బాగుంది. ఇలాంటి అందమైన అమ్మాయిని నేను ఎక్కడ చూడలేదు. అభి, నీ ఫోన్ అంకుల్ దగ్గర ఉంది. వావ్. కారుణ్య? నా పేరు మీకెలా తెలుసు? వీడు చెప్పాడులే. కారుణ్య అంటే నువ్వేనా? ఉమ్, రే, చూసింది చాలు. అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదరా, నీ పిల్లని చూస్తలే నేను, ఇంకో పిల్లని చూస్తున్నా. ఈ ఇద్దరిని చూడడానికి వీల్లేదు. ఆ ఎందుకు? నీ పిల్లని ఏమన్నా నేను కారుణ్యని ఎవరిని చూడొద్దు అని చెప్పాను. ఏమైతుందిరా నీకు? నువ్వు లవ్ చేయొచ్చు నీకు ఇష్టం ఉన్న వాళ్ళని, నేను చేయొద్దా? ఓవర్ చేయకరా, నువ్వు ఇప్పుడే చూసినావు. సరే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నాకు ఇలాంటి అమ్మాయిలు ఎక్కడ కనిపించలే. ఎంత క్యూట్గా ఉన్నారు ఇద్దరు. పిచ్చి పిచ్చి మాట్లాడకు. సారీ, ఎంత క్యూట్గా ఉందా అమ్మాయి. కారుణ్య కాదు, ఇంకొక అమ్మాయి. ఆమె పేరేంట్రా? నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పాను. కొంపదీసి ఇద్దరిని లవ్ చేస్తానవేంద్రా? అవును, ఇద్దరు నాకే. నువ్వెవరిని చూడడానికి వీల్లేదు. వాళ్ళిద్దరూ నాకు మాత్రమే. మరి వాళ్ళిద్దరికి కూడా నేనంటేనే ఇష్టం. ఇదేం పిసరా? ఇద్దరిద్దరిని పెళ్లి చేసుకుంటావేంది రేపు? అవును, ఇద్దరిని చేసుకుంటా. ఇచ్చి వినడమే గాని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. కూర్చోండి గర్ల్స్. అభి, ఏంటి శృతి? శృతి, కారుణ్య. ఆంటీ లేదు, మాకు వాష్రూమ్ ఎక్కడ చూపిస్తావా? నేను చూపి అన్నారా? చెంప పగులుతుంది, పిచ్చి పిచ్చి మాట్లాడకు. ఒకటి ఈ బెడ్రూమ్ లో ఉంది కదా, ఇంకొకటి హాల్లో, ఒకటేమో ఇంటి వెనకాల సైడ్ ఉంటుంది. వెళ్ళండి. అరే ఆకాష్, నువ్వు నడువురా నుంచి. నేనెందుకు నడవాలి? నేను కూడా నీ హాస్టలే, మర్చిపోయినావా? మన ఇద్దరం ఒకటే హాస్టల్, ఒకటే రూమ్. అవునా? నువ్వు కూడా మా హాస్టలేనా? చెప్తలేవేంద్రా మరి? మీ మమ్మీ వాళ్ళు నన్ను చూసే
మిమ్మల్ని కూడా నా హాస్టల్లోనే చదివిస్తున్నారు. మంచిగా ఉంది కాలేజ్ అని. ఎన్నేళ్ల నుంచి చదువుతున్నావురా నువ్వు ఆ కాలేజీలో? మా కజిన్స్ అందరూ అందులోనేరా. వాళ్ళని చూసి మా వాళ్ళు, నేను కూడా అందులోనే. దాన్ని చూసి మీ వాళ్ళు, మీరు కూడా అందులోనే. అందులో మంచిగానే ఉంటుందారా? అంటే మంచి మార్కులు వస్తాయా? కొట్టచ్చా సీటు? అందులో చదివితే మంచి మార్కులు, ఇల్లు చదివితే మంచి మార్కులు కాదు. నువ్వు చదివితే నీకు వస్తాయి, నేను చదివితే నాకు వస్తాయి మంచి మార్కులు. నీకు కూడా మొన్న 10th లో సూపర్ వచ్చినాయి కదరా మార్కులు. నాకన్నా 1 మార్క్ ఎక్కువ వచ్చింది. నాకన్నా 2 మార్కులు ఎక్కువ కారుణ్యకి, తెలుసా? చూద్దాం, నువ్వా, నేనా, శృతియా, కారుణ్యనా ఎవరికి జేఈ సీట్ వస్తుందో. మెయిన్స్ లోనా, అడ్వాన్స్ లోనా, ఎన్ఐటీలోనా? నువ్వు నేను కారుణ్య మాత్రమే. మరి శృతి? శృతి చదవదా మనతో పాటు? వెళ్ళిపోతుందా? నీకేమైందిరా, ఏమైనా శృతి శృతి అని పట్టినావు? ఏహే చెప్పు. శృతి బైపీసీ, ఆమెకు మెడిసిన్ చేయాలని ఉంది. ఓహో, డాక్టర్ అమ్మనా? డాక్టరే సూట్ అవుతుంది ఆమె, ఇంకేది కాదు. మంచిది, నడుచుకో ఇక. మేము అలసిపోయినాం, కాసేపు పడుకొని లేచి షాపింగ్ చేయాలి. బుక్స్ అన్ని వాళ్ళే ఇస్తారా, మనం స్పెషల్గా వేయాల్సిన అవసరం లేదు. స్టేషనరీ స్టేషనరీ షాపింగ్ కూడా చేయాలి. అన్నాడు. నీ అవ్వ నన్ను ఉండనిచ్చు తట్టిలేవు కదరా. నేనేమో పెద్ద అమ్మాయిల వెనుక పడ్డట్టు. నీకున్న కళలలో ఒక కళనన్నా నాకున్నదరా. నువ్వేందో ఏందో చెప్తావు కదా, మంచిగా ఉంటది కావచ్చు అని నేను కూడా అనుకున్నా, అంతే. ఇల్లు చాలా బాగుంది ఆంటీ. మీరు వచ్చినప్పుడల్లా ఇక్కడికే వస్తారా? ఆ, ఇక్కడికే వచ్చుంటాము. అదిగో స్వప్న వచ్చి వంట చేస్తుంది, ఇల్లంతా శుభ్రం చేస్తుంది. థ్యాంక్ యూ స్వప్న ఆంటీ. నీ పేరు శృతి కారుణ్యనా? నా పేరు కారుణ్య. ఇంకొక ఫ్రెండ్ శృతి. అదేంది ఫ్రెండ్ అంటున్నావు? మీరు ఇద్దరు అక్క చెల్లెళ్ళు అవుతారు కదా. అక్క చెల్లెళ్ళే, ఒకటే క్లాస్ లో చదువుకున్నారు, అందుకే ఫ్రెండ్స్ లాగుంటారు. ఇంతకు ఎవరు పెద్ద, నువ్వా శృతియా? ఇద్దరిది ఒకటే ఏజ్ ఆంటీ. నా కూతురు మీకన్నా 2 ఏళ్ళు పెద్ద. ఇంటర్ అయిపోయింది. మరి డిగ్రీ ఏం చదివిస్తున్నావు? అలా నాని ఇష్టం. చదువుతుందా, పెళ్లి చేసుకుంటుందా, ఏమన్నా పని చూసుకుంటుందా? కొంచెం మోటివేట్ చేసి ఏదో ఒకటి చదివించవచ్చు కదా. ఏడమ్మా, ఈ ఇంటర్కే ఓనా అన్నది. ఏదో నీ బలవంతం మీద పోయింది, ఎగ్జామ్ రాసి వచ్చింది. దానికి చదువు మీద లేదమ్మా. ఉంటే నేను ఎట్లా కష్టపడి చదివియకపోదునా? నువ్వు చదివిస్తా అని చెప్పని చెప్తివి. దానికి లేదు. ఆయన తీయాల రేపు పోరగాళ్ళు బలవంతంగా ఏం చేసినా వాళ్ళు ఏం చేసుకునేది తెలియదు. సపరే కూకునేనా ఏం. మా ఇండ్లల్లో చదువుకోరమ్మా ఎక్కువ. వాళ్ళని చూసి పోరిగట్ల తయారైంది. పోనీలే, ఎందుకు తిడతావు? అందుకే చిన్నప్పటి నుంచి మంచి ఎన్విరాన్మెంట్ లో పెట్టాలి పిల్లల్ని. వాళ్ళని వీళ్ళని చూసి అట్లనే తయారవుతారు. ఇవాళ వస్తా అన్నది, రమ్మను. ఏమన్నా చెప్తాను, వింటుందేమో. వినదమ్మా. అట్టి కూర్చునే బదులు ఇంతైనా పైసలు సంపాదించమని చెప్పు. ఏమైనా ఫోన్ కొని అంటుంది. ఫోన్ కొని తాగుతుందా పొల్ల? తిట్టద్దు స్వప్న, తిడితే మొండికేస్తారు. హలో అమ్మా, ఏం చేస్తానవే? వస్తా అంటే కదా ఇంటికి. ఏం చేస్తలేను, బోల్ ఉంటే రమేష్ ఇప్పుడే. ఇంకేమన్నా టీవీ ఉన్నదా ఏమన్నా చూసుకుంటా కూర్చోడానికి? మరి నాడు గిడ టీవీ ఉన్నది, చూసేదా కొద్దిసేపు. పిల్లలు వచ్చిండ్రు, వాళ్ళని చూసుకుంటుందా. నాకేమన్నా ఇంత సాయం చేస్తుంది? ఏమైనా ఇంట్లో తినుకుంటావు అంటావు. నేను కూడా నీ లెక్క పనికి రమ్మంటావా? మరి చదువుకోనంటివి, పనికి రానంటే ఏందన్నట్టే. పైసలు ఎట్లా సంపాదించుతావు? బాగా పైసలు నన్ను ఇచ్చి పెళ్లి చేయండి, ఆడే చూసుకుంటాడు నన్ను. చేసుకుంటాడు. ఇక నువ్వు నేను చక్కగా ఉన్నామని చేసుకుంటాడు. ఇవాళ రేపు గవన్నీ ఓడి చూస్తలేడు. అందమని అదని ఇదని పైసనే చూస్తాండ్రు. పైస ఉంటే చాలు. ఫోన్లు చేసి ఫోన్లలో కూడా గిదే టార్చర్ అనేది. పెట్టే ఫోను. పెట్టేస్తా గానీ నడు. అన్నం కూడా ఇన్న తినేవుదా? నేను తినా. నాకు బిర్యానీ కావాలి. బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటా నాన్నని అడిగి. రోజు బిర్యానీ తింటే కడుపు ఉంటాదే, కడుపు మాడిపోతుంది. సాయంత్రం తెచ్చుకునేవుతి. ఇప్పుడైతేరా సాయంత్రం బిర్యానీ ఆర్డర్ పెట్టకపోయినా నీ సంగతి చెప్తా. పెడతానాడు. పొల్లకిన వారైతే చూసినావమ్మా, ఏమైనా బిర్యానీలు, పార్టీలు, పబ్బులు గివే కావాలి దానికి. మరి చిన్నప్పటి నుంచి నువ్వే చూసుకోవాలి కదా, అట్లా అలవాటు చేసినావు. వీళ్ళు పానోళ్లే కదా, అయినా పార్టీలు, పబ్బులు, బిర్యానీలు అంటుంది. వీళ్ళంతా రిచ్చా? పానోళ్ళల్లో కూడా రిచ్ ఉంటారా? అత్త, ఈ స్వప్నాంటికి మీరు ఎంత ఇస్తారు డబ్బులు? మేము అసలు ఇక్కడ ఉండనే ఉండం.
ఇప్పుడైతే నెలకు 10,000 ఏమొచ్చినా రాకున్నా. ఇల్లంతా శుభ్రం చేస్తుంది, వస్తే వంట చేసి పెడుతుంది. మీరు ఎప్పుడు వస్తే అప్పుడు. నెలకు 10,000. ఎందుకమ్మా లెక్కలు ఆరలు తిస్తానవా? మీ అత్త నాకు ఎంత ఇస్తాందని? మంచనే ఇస్తుంది మీ అత్త. గిడ బయట 5,000కే కియరు, రోజు వంట చేయించుకుంటారు. మీ అమ్మ ఎప్పుడోసారి వస్తుంది, ఇంత వంట చేస్తే శుభ్రం చేస్తా అంతే. 10,000 ఇస్తుంది ఇప్పుడైతే. ఏ మొత్తానికి ఇటే ఉంటే ఎంత ఇస్తుందో అమ్మ. ఇట్టనే కాదు కారు, ఇంకా 2-3 ఇళ్లలో పని చేసుకొని వస్తుంది. అక్కడ కూడా వంట చేస్తావా? ఏ కాదు, ఒక దగ్గర ఉడతా, ఒక దగ్గర బోలు తోముతా, ఒక దగ్గర బట్టలు పిండుతా. అంతే 3 జాగల కడ వేసుకొస్తా. మరి వాళ్ళు ఎంత డబ్బు ఇస్తారు? మనిషికి 1000 నెలకు 1000 ఇస్తారు. రోజు చేస్తే నెలకు 1000నా? మా అత్త ఏమో 10,000, అది రోజు చేయకముందే. ఓ అమ్మా, నువ్వు నా కడుపు కొట్టుతట్టున్నావు కదా. మనకి తను ఎప్పటి నుంచో తెలుసు, నిజాయితీగా ఉంటుంది, నమ్మకం. ఎప్పుడు వచ్చినా సరే మేము వస్తున్నాం క్లీన్ చేసి పెట్టు అంటే మొత్తం క్లీన్ చేసి పెడుతుంది. చూసావు కదా, ఎక్కడైనా నీకు కొంచెమైనా డస్ట్ కనిపిస్తుందా? ఈ ఒక్క పనే కాదు కారుణ్య, అంకుల్ కి చాలా పనులు చేసి పెడుతుంది. అంకుల్ బిజినెస్ ఇక్కడే కదా. వీళ్ళు వస్తే ఫైల్స్ తీసుకోవడం, వాళ్ళకి ఇచ్చి రమ్మంటే ఇచ్చి రావడం. సిటీలో అయినా ఇంకెక్కడికైనా వెళ్తే వీళ్ళ హస్బెండ్ డ్రైవింగ్ చేస్తాడు. అలా అలా చాలానే పనులు చేసి పెడతారు మనకి. ఒక హెల్పర్ అన్నట్టు, కేవలం వంటకి కాదు. అవునా, అందుకే 10,000. నేనేమి అత్త దగ్గర పుట్యానికే తీసుకుంటలేనమ్మా, పని వేసే తీసుకుంటాన్నా. చూసినావమ్మా నా బిడ్డ ఏమంటాందో? ఇటు పనికి రాదట, ఇటు చదువుకోదట. మరి ఎట్లానే నీకు పైసా రేపు ఎట్లా బతుకుతావే అంటే, బాగా పైసలు ఉన్నోనికి ఇచ్చేయండి, ఆడే చూసుకుంటాడు అంటుంది. ఒళ్ళు వంచదు అన్నట్టు. అన్ని ముందుకి రావాలి. అలా అయ్యనే అట్లా తయారు చేసి పెట్టింది దాన్ని. అన్ని ముందటికి తెచ్చి పెడతాడు. ఇది అడిగితే కదా వద్దు అని అన్నాయి కదా, ఇప్పుడు ఫోన్ అని అడిగిందట, ఫోన్ కొంటాడట. ఇక చూడిగా మొత్తం దీనికి వేసుకుంటూ పోతే కొడుకు ఏం పెట్టడు. వాడు మంచిగా చదువుతున్నాడా? ఇక ఆడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇక సెకండ్ ఇయర్. ఆడు ఏం చదువుతాడో ఏమో గాని అయ్యకు మాత్రం బాగా సాయం, బాగా అసరవుతాడు. ఏ పని చెప్తా పని తెచ్చుకొస్తాడు. గిజ్జయ్య అని మాత్రం అనడమ్మా. ఇక పైసలు కూడా దీని లెక్క అవి తింటా ఇవి తింటా అని అస్సలు పెట్టాడు. ఇంట్లో వేసింది ఇంత తింటాడు పోతాడు. అగో నా కొడుకు గంత సిన్సియరు. శృతి ఏం చేస్తుంది కారు? ఏదో స్టోరీ బుక్ తెచ్చుకుంది, చదువుతుంది. చదువుకొని ముచ్చట్లుంటే ఏమొస్తుందిలే. వంట అయిందా మరి స్వప్న? అయిందమ్మా, కూరలన్నీ వేసి పెట్టిన. ఇక మీరు ఎప్పుడు తింటా అంటే అప్పుడు ఇంత అన్నం పెడతా. బియ్యం కూడా కడిగి పెట్టిన. సరే, సార్ వచ్చినాక పెట్టేవులే, కాసేపు రెస్ట్ తీసుకో. వచ్చింది నీ కూతురు. విద్య బాగున్నావా? బాగున్నాను ఆంటీ, మీరు బాగున్నారా? ఈమె పని మనిషి కూతురా, ఎంత పోష్గా రెడీ అయింది. ప్యాంటు షర్ట్ వేసుకొని అసలు పని మనిషి కూతురులానే లేదు. అడుగమ్మా అడుగు, కాలేజ్కి ఎందుకు పోదో ఎందుకు చదవదో అడుగు. నువ్వు మాట్లాడకమ్మా, ఆంటీతో నేను మాట్లాడుతున్నా కదా. ఏమైంది విద్య, చదువుకోవా? ఈ రోజుల్లో చదువుకోకుండా ఎవరంటున్నారు చెప్పు? కనీసం డిగ్రీ వరకైనా చదవాలి కదా. ఏం అవసరం లేదు ఆంటీ, మొత్తం కాలేజ్కి పోవడు అచ్చుడు అంతా టైం వేస్ట్ తప్ప ఏం లేదు. ఏదైనా జాబ్ చేసేది ఉంటేనే మనం చదువుకోవాలంటే. అంటే నీకు జాబ్ చేయాలని లేదా? ఉందంటీ, కానీ ఈ జాబ్ కాదు, వేరే జాబ్ చేస్తాను. దానికి చదువుకి ఏ సంబంధం లేని జాబ్. అలాంటి జాబులు కూడా ఉంటాయా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లా, ఫేస్బుక్ లా, యూట్యూబ్ లా ఎట్లా సంపాదిస్తున్నారు ఆంటీ? ఏమైనా ఛానల్ స్టార్ట్ చేస్తే నువ్వు డిగ్రీ చేసినావా, డిగ్రీ సర్టిఫికేట్ పెట్టు అని ఎవరు అడగరు. కోట్లు లక్షలు సంపాదిస్తున్నారు అందరూ. చూడు విద్య, ఏదైనా సరే మనం కష్టపడితేనే వస్తుంది. కష్టపడకుండా అన్ని మన ముందుకు రావాలంటే కుదరదు. ఎందుకంటే బాగా డబ్బునైనాను రిచ్ ఉన్నాయనని పెళ్లి చేసుకుంటే మనం కూడా రిచ్ అయిపోతాం కదా. అలాంటి వాళ్ళు మనల్ని ఎందుకు చేసుకుంటారు? నాకు చాలా మంది పడిపోతారు ఆంటీ, నేను ఎవరినైనా పడగొట్టేస్తాను. చూసినా అమ్మ ఎట్లా మాట్లాడుతుందో. ఎవరినో ఒకరిని ట్యాప్ చేసి పెళ్లి చేసుకుంటా. కానీ నువ్వు చదివితేనే కదా వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇచ్చేది. ఇవాళ ఒక్కసారి పడేస్తే జీవితాంతం కొంగున కట్టేసుకోవచ్చు. నాకేమన్నా అందం తక్కువనా? కారు, శృతి దగ్గరికి వెళ్ళు. ఈ అమ్మాయి ఎవరు? తను మా పిల్లే, వెళ్ళు కారు. నీ పేరేంది? కారా? ఇంకా నయం బస్ అని పెట్టుకోలేదు. నా పేరు కారుణ్య.
అత్త ముద్దుగా కారు అని పిలుస్తుంది. ఓహో, అత్త అవుతుందా నీకు? ఆంటీ, ఆకాష్ అభి ఎటువైంది ఆంటీ? అక్కడే ఉండాలి. అంకుల్తో వెళ్ళాడేమో మరి. అవునత్త, అంకుల్తో వెళ్ళాడు. వచ్చాక పంపిస్తాను. దేనికి? ఊరికి ఆడుకోవడానికేనా? లేదాంటీ, రేపు కాలేజ్కి వెళ్తున్నాడా లేదా అని అడగడానికి వచ్చాను. వెళ్తున్నాం ఆకాష్. నువ్వు కూడా వస్తున్నావా? నాకు ఇంట్లో చాలా బోరింగ్ గా ఉంది ఆంటీ. ఎప్పుడెప్పుడు కాలేజ్కి వెళ్దామా అని ఉంది. గిట్లుండాలి పిల్లగాళ్ళంటే. ఏ ఆకాశ్, అభినయ్ ఎంత మంచి చదువుతారు. ఎవడన్నా కాలేజ్ స్టార్ట్ అయితే ఎడతాడు. నువ్వేంటి బాబు, కాలేజ్ స్టార్ట్ కాకపోతే ఏడుస్తావా? సరే ఆంటీ, అదే తెలుసుకుందామని వచ్చాను. నేను మీతో పాటు రావచ్చా ఆంటీ? రా ఆకాష్. వెళ్లే ముందు ఫోన్ చేయమంటే ఫోన్ చేస్తాను. డాడీ వేరే ఊరికి వెళ్ళాడు ఆంటీ. కొట్టిగా కాలేజ్ మిస్ అవ్వడం ఎందుకు? ఫస్ట్ డే ఇంకా బాగుంటుంది. అంత ఓరియంటేషన్ ఉంటుంది. చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఆంటీ. కొత్త కాలేజ్ కదా, వెళ్ళకుండా ఉండలేను. అలాగే, అందరం కలిసి వెళ్దాం. వాడు వచ్చాక ఒకసారి పంపించండి ఆంటీ. ఉమ్. ఏ ఆగు, మీ అన్న వచ్చిందా? రాలే. ఎందుకు? మా అన్నతోటి నీకేం పని? ఎందుకు అట్లా అరుస్తున్నావు? మీ అన్నతో నాకేం పనో మీ అన్నని అడుగు. ఇంకోసారి మా ఇంట్లోకి వస్తే మంచిగా ఉంటుంది చెప్తున్నా. అది మీ అన్నకి చెప్పు. మా అన్నయ్య తోటి మాట్లాడితే మంచిగా ఉండదు. నువ్వు ఏదో మీ సొంత అన్నయ్య అయినట్టు బిల్లపిస్తున్నావు. కజినే కదా. మా మమ్మీకి మీ విషయం తెలిసిందంటే నేను ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వదు. మీ మమ్మీకి మీ డాడీ విషయం చెప్పాను అనుకో, అప్పుడేం చేస్తుంది? వేస్ట్ మొహబ్దానా. వేస్ట్ మహాపోడా. పోరా, మీ అన్నకి నేనే కాల్ చేస్తా. మీ ఇంట్లో పెట్టుకోండి బాగోతాం అంతా. మా ఇంటికి ఎందుకు వస్తున్నారు? ఆకాష్ ఈమెతో అంత సీరియస్ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏం జరిగింది అసలు? ఏమైంది? ఆకాష్ ఎందుకు అలా వెళ్తున్నాడు? వాడికి క్రాక్ లేసిందట కొంచెం. నువ్వు బాగున్నావు. థ్యాంక్స్. కారు వెళ్ళు. నువ్వు కూడా ఏదైనా ఒక బుక్ తీసుకొని చదువుకో. సెల్ఫ్ లో చాలా బుక్స్ ఉన్నాయి. సరే అత్త. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో? ఎలా ఉందో కామెంట్ లో తెలియజేయండి. ఇలా మేము ఇంట్రొడ్యూస్ చేసే క్యారెక్టర్ ఎందుకో వేస్ట్ గా పెడుతున్నారు అనుకోకండి ఫ్రెండ్స్. ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. మన కథలో ఇవన్నీ ఇంపార్టెంట్ క్యారెక్టర్సే. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. వీడియోని హైప్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. See you next video.